ఏం చేస్తావు చెప్పు. ఇది మన శ్రీశైలం ఫోర్ షోర్ సార్, PS1 మలయాళ సార్. ఇక్కడ నుంచి మనం పంపింగ్ స్టార్ట్ చేసి కామన్ గుడ్స్ నెక్స్ట్ పంపించాం. ఇట్లా సిరీస్ ఆఫ్ పంప్స్ మనకు రాగులపాడు దగ్గర మొత్తం మనకు అందిరని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ సార్. 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు, ఇది మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ పేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 56 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేజ్ 2 మెయిన్ కెనాల్ జీడిపల్లి స్టార్ట్ అవుతుంది. ఇది 305 దగ్గర మన మనకిరావు బ్రాంచ్ కెనాల్, బ్రాంచ్ కెనాల్. నెక్స్ట్ ఇక్కడ మారాల రిజర్వాయర్ సార్. ఇది అరవపల్లి రిజర్వాయర్. టేల్ అండ్ 554 కిలోమీటర్స్. ఇది 2017లో మీరు 2018 డిసెంబర్లో మారాల, జనవరి 2019లో చెర్లు కూడా వచ్చింది. అక్కడ చెర్లోపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ కూడా 2018 నవంబర్లో ఇచ్చాం. ఇప్పుడు ఎంతవరకు మడకసిర ఎంతవరకు వచ్చింది బ్రాంచ్ కెనాల్? ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలా లాస్ట్ మైల్కి? ఇంకా లాస్ట్ మైల్లో ఇంకొక కిలోమీటర్ ఉంది సార్. అగలి అమరాపురం 2 మైనర్స్ ఉన్నాయి సార్. దానిలో పోలేదు. దాన్ని కూడా పుష్ చేయాలి కదా, అది కూడా చేసేయాలి కదా, అవన్నీ కూడా చేయాలి కదా. ఈ సంవత్సరం చేసి ఉంటారు కదా. ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నాం మొత్తం జిల్లాలో? 160 చెరువులకి ఇస్తాం. ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో? చిన్న సిస్టమ్ ఈ సిస్టమ్ ఎందుకు 1200కి ఇవ్వలేకపోతున్నాం? అన్ని కొన్ని గ్రావిటీలో ఉన్న వాటికి మనం ఇవ్వగలుగుతాం. ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం, అన్ని పెట్టేసి ఇచ్చేస్తే ఎంత అవుతుంది? ఏంటి ఎస్టిమేషన్ ఏంటి? ఏమైనా ఉంది, ఐడియా ఉందా మీకు? వాటర్ 40 TMC కేఆర్ఎంబీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా నీళ్ళు వస్తాయి? వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నది. ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీన్నంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ. ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పై నుంచి చేశారు, కానీ గ్రావిటీతో పైనుండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను. ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు. క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు, లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి. అది మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఎట్లా మీరు ఇవి పెట్టారు? క్రాస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు అది చేయాలి? అక్కడ దించేసారు అనుకోండి, నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years అసలు చేయలేకపోయినా సార్ చెప్పండి. స్టార్ట్ అయింది 2000 ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఆల్ ఏంటా చేస్తున్నారు. చూద్దారండి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.